మనిషి కుమారుని రాకడ, ఈ రాకడే వధువుని ఎన్నుకుంటుంది. రాకడే మనిషి కుమారుని రాకడే వధువుని ఎన్నుకుంటుంది. సరే, పెంతెకోస్తు పండగ రోజు వచ్చిన వధువు మొదటి రాకడ మనిషి కుమారుని రాకడ ద్వారానే ఎన్నుకోబడిందా లేదా? పెంతెకోస్తు పండగ రోజు వచ్చిన వధువు ఏదైతే పెంతెకోస్తు పండగ రోజు వచ్చిందో అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో, ఆ వధువు ఎలా వచ్చింది? మొదటి రాకడ ద్వారా కాదా? మనిషి కుమారుని రాకడ ద్వారా కాదా? మరి ఇప్పుడు వధువు ఎలా రావాలి? 2వ రాకడ ద్వారా రావద్దా? అక్కడ మొదటి రాకడ ద్వారా మనిషి కుమారుని రాకడ ద్వారా అక్కడ వధువు వస్తే, ఇప్పుడు ఇక్కడ కూడా 2వ రాకడ మనిషి కుమారుని రాకడ ద్వారా, ప్రకటన 10 యొక్క 2వ రాకడ మనిషి కుమారుని రాకడ ద్వారా వధువు రావాలా లేదా? మనం వధువు అని ఎలా చెప్తున్నాం? ఎలాగంటే 2వ రాకడను నమ్ముట ద్వారా, మనిషి కుమారుని రాకడను. ఆమేన్, హల్లెలూయా. ప్రకటన 10వ అధ్యాయంలో వచ్చిన బలిష్ఠుడైన దూత యొక్క రాకడను, మొదటి తెస్సలోనిక 4:16లో అదిగో ఆర్భాటముతో ప్రధాన శబ్దముతో దేవుని బూరతో దిగొచ్చిన రాకడను, మనిషి కుమారుని రాకడను నమ్ముట ద్వారా మనం వధువుగా ఎన్నుకోబడ్డాం. మనం ఆమేనంటారా? ఇవన్నీ నేను చెప్తలేను, ప్రవక్త చెప్తున్నాడు. ఇక్కడ సంస్థల నుండి అందుకే దేవుడు మనల్ని వేరు చేశాడు. రాకడ నమ్ముతున్నాం కాబట్టి. సంస్థలు రాకడ నమ్మట్లే.